MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఆపరేషన్ సింధూర్ తోటి పాక్ గడ్డపై ఉగ్రవాదుల వెన్ను విరిచిన భారత్ ఇప్పుడు ఇంటి దొంగల పనిపెట్టే పనిలో పడింది. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితోటి స్మైల్ ప్లీజ్ అంటూ ఫోటో దిగింది జ్యోతి మల్హోత్రా. దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ పెహల్గాం దాడి తర్వాత 4 రోజులు పాక్ అధికారులతోటి టచ్లో ఉంది. సున్నితమైన సమాచారాన్ని పొరుగు దేశానికి చేరవేసింది. పాకిస్తానీ ISI నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం, ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు సహా పెహల్గాం ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడ్డ వారిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. హర్యానాలోని కైతాల్కు చెందిన దేవేంద్ర సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. పాక్ రాయబార కార్యాలయం డబ్బు ఎరవేయడంతో పాటు హనీ ట్రాప్ తోటి భారత సైనిక స్థావరాల గురించి సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు దేవేంద్ర సింగ్పై ఆరోపణలున్నాయి. గూఢచర్యం ఆరోపణలతో నిఘా సంస్థలు అరెస్ట్ చేసిన మరో వ్యక్తి పేరు. వెల్కమ్ టు సప్తగిరి NPS యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. షహజాద్ యూపీలోని మొరాదాబాద్ నుంచి అతన్ని అరెస్ట్ చేశారు. ISI ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్ ఎంబసీ అధికారులకు పరిచయం అయ్యాడు షహజాద్. వ్యాపారవేత్త ముసుగులో సులభమైన పాకిస్తానీ వీసా, డబ్బు కోసం అతను గూఢచర్యానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. హర్యానాలోని నూహ్కు చెందిన అర్మాన్ని కూడా గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు ఆసిఫ్ బిలోచ్, జాఫర్ పాకిస్తాన్తో వీసాతో అర్మాన్ని ప్రలోభపెట్టినట్టు గుర్తించారు. ఇదే రాష్ట్రానికి చెందిన పంచకుల నుంచి దేశద్రోహానికి పాల్పడ్డారనే అనుమానంతో గుర్తు తెలియని నిందితుడిని అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. అటు యూపీలోని కైరానా నివాసి నోమన్ ఇలాహీని హర్యానాలోని పానిపట్లో అరెస్ట్ చేశాయి నిఘా సంస్థలు. పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు అతన్ని కైరానాకు చెందిన ఉగ్రవాది ఇక్బాల్ ఖానాకి పరిచయం చేశారు. డబ్బు దురాశతో యువతని ISI ఎజెండాతో అనుసంధానించే బాధ్యతని పాకిస్తాన్ ఇతడికి అప్పగించినట్టు అనుమానిస్తున్నారు. పాకిస్తానీ ఏజెంట్లకు డబ్బును అందించే మధ్యవర్తిగా నోమన్ ఇలాహీ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంజాబ్లోని మలేర్కోట్లాకి చెందిన యాసిన్ మొహమ్మద్ కూడా గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. పాక్ రాయబార కార్యాలయ అధికారి డానిష్ సూచనల మేరకు పాకిస్తాన్ వీసా కోరుకునే వ్యక్తుల్ని యాసిన్ గూఢచర్యానికి ప్రేరేపించినట్లుగా అనుమానిస్తున్నారు. హర్యానాలోని నూహ్లో అరెస్ట్ అయిన మహమ్మద్ తారిఫ్ కూడా పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగుల ట్రాప్లో పడి కీలక సమాచారాన్ని వారితో షేర్ చేసుకున్నట్లుగా గుర్తించారు. పంజాబ్ గురుదాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అదే రాష్ట్రంలోని భటిండా నుంచి రకీబ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అమృత్సర్కు చెందిన పాలక్ షేర్ మానిస్, సూరజ్ నసీం ఇద్దరు పాకిస్తాన్ ఏజెంట్లతోటి అంటకాగుతున్నట్లుగా గుర్తించారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతులు, ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి, ప్రచారంపై క్యాలెండర్ రూపకల్పనపైన చర్చిస్తారు. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మార్చి 2022లో జరిగిన అనుమానాస్పద మరణాలపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కారణంగా 22 మంది చనిపోయారంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది. SP కిషోర్ నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభుకుమార్, కాకినాడ రంగనాయక మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం PhD ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుని ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు రాజ్ భవన్ సిబ్బంది. మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి హార్డ్ డిస్కుల్ని ఎత్తికెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. హార్డ్ డిస్కుల్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన కొన్ని రిపోర్ట్లు, ఫైల్స్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కోనసీమ జిల్లా పి గన్నవరం మినీ మహానాడులో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. టీడీపీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతూ ఉండగానే మీటింగ్ నుంచి వెళ్లిపోయారు చాలామంది కార్యకర్తలు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియట్లేదన్నారు. స్థానిక మహిళా సర్పంచ్ను స్టేజ్ పైకి పిలవకపోవడంతో గందరగోళం నెలకొంది.
కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డిపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇంద్రకరం గ్రామంలో ఓ భూమి విషయమై రియల్టర్ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు సతీష్. ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయిస్తానని 2,07,00,000 రూపాయలు డబ్బు చేశాడు. డబ్బులు తీసుకుని ల్యాండ్ అగ్రిమెంట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. మరో కేసులో కూకట్పల్లి కాంగ్రెస్ యువనేత గాది శివచౌదరిని దూషించడంతో సతీష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివచౌదరి. తమకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో గుత్తికోయలు ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం గడపాల్సి వస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలపై విచారణ చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు గుత్తికోయలు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం పర్యాటకులతోటి కెక్కేరిసిపోతోంది. గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆదివాసీల జీవన విధానాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయించారు ఐటీడీఏ పీఓ రాహుల్. వాటిని చూసి మురిసిపోతూ ఫోటోలు దిగుతున్నారు పర్యాటకులు. ఆదివాసీ వంటకాలు రుచి చూస్తూ సంబరపడుతున్నారు. సరస్వతి పుష్కరాలు 6వ రోజుకు చేరాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. ఇవాళ కాలభైరవ హోమం చేస్తారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్దకు పోటెత్తారు భక్తులు. పుణ్యస్నానం తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్నారు. సిద్దిపేటలోని మోహినీపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు చిన్నజీయర స్వామి. ఆయనకు స్వాగతం పలికారు మాజీ మంత్రి హరీష్ రావు. అనంతరం వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేశారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బెంగళూరుని భారీ వర్షం కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లు చెరువులను తలపించాయి. కెంగేరిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 10 ఏళ్లలో మే నెలలో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ కురవలేదు. నార్త్ ఈస్ట్ బెంగళూరు నిండా మునిగిపోయింది. కర్ణాటకలోని 23 జిల్లాల్లో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆకాశం మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తూ ఉండడంతో రైతులు దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. పోటీ పరీక్షలు ఉండడంతో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపచేశారు పోలీసులు. ఇవాళ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్. ఇవాళ కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. కోరం లేకపోవడంతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ నిన్న వాయిదా పడింది ఎన్నిక. చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి టీడీపీ, వైసీపీలు. ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుపడుతుందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. నిన్న ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. రాజస్థాన్లోని జైపూర్లో అధికారులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతోన్న తీరుపై సీఎం ఆరా తీశారు. ప్రజల ఫిర్యాదుల విషయంలో అలసత్వం వద్దని అధికారులను హెచ్చరించారు సీఎం భజన్లాల్. భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను అమెరికా తిరస్కరించడం వివాదానికి దారితీసింది. దీంతో 4.5 కోట్ల విలువైన భారతదేశ మామిడి పళ్ళు మట్టి పాలైపోయాయి. ఆ పళ్ళని భారతదేశానికి తిరిగి రవాణా చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో వాటిని అక్కడే ధ్వంసం చేశారు. తనకు ఏ సమస్య వచ్చినా విశాల్ ముందుండేవారన్నారు సాయి ధన్సిక. 15 ఏళ్ల పరిచయంలో ఎప్పుడు ఎదురుపడ్డా గౌరవంగా ప్రవర్తించేవారని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య చనువు పెరిగిందని, దాంతో పెళ్లి చేసుకుందామనుకున్నామని తెలిపారు. ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజున వీరి పెళ్లి కూడా జరగనుంది. రజనీకాంత్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తారంటూ వివేక్ ఆత్రేయ పేరు వైరల్ అవుతోంది. కోలీవుడ్ హీరోలు వరుసగా తెలుగు డైరెక్టర్లతోటి కొలాబరేట్ అవుతోన్న ఈ తరుణంలో రజనీ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో ఉన్నారు రజనీకాంత్. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ పోరాటం ముగిసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో 12 మ్యాచ్లాడి 10 పాయింట్లతో అధికారికంగా పంత్ సేన ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. ఇక భారీ ఛేదంలో అభిషేక్ శర్మతో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసికట్టుగా కథం తొక్కడంతో వీరికి 4వ విజయం దక్కింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఛేదంలో సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలిచింది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asli masale sach sach MDH